మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీకు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. దేవుని వాక్యము ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం ఆసక్తి కలిగి ఆలకిస్తూ ప్రభు మనతో మాట్లాడే ఆ శ్రేష్టమైన వాక్కులను హృదయపూర్వకంగా అంగీకరించి వాక్యమును మన హృదయములో చేర్చుకొని ఎడల వాక్యము మన ఆత్మీయ జీవితాలకు క్షేమాభివృద్ధిని కలగచేస్తూ అనుదినము మన బాధలలో మనకు నెమ్మదిని కలగచేస్తూ ఒక నూతనమైన కార్యములు దేవుని యొక్క శక్తి కలిగిన నోటి మాట ద్వారా ప్రభు మనలను నడిపించి బలపరచులాగున ఈ దినము దేవుని వాక్యము మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకొని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 4వ వచనం నుంచి చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములను తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారము పాపము చేసి ఉన్నాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి కాలపు వేళలో నెహెమ్యా గారు దేవుని యొక్క ప్రభు సన్నిధికి చేరి ఒక శ్రేష్టమైన శక్తివంతమైన ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట తన హృదయాన్ని విప్పి హృదయంలో ఉన్నటువంటి భారాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అడుగుతున్న ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క ప్రజల నిమిత్తమై పాడైపోతున్న ప్రజల యొక్క జీవితాల నిమిత్తమై నెహెమ్యా గారు దేవుని యొక్క సన్నిధిలో చేసే ఒక బలమైన ప్రార్థన ఏంటంటే, తన జీవితంలో అతడు కనులారా చూసిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ తన జనుల విషయమై గుండెల నిండా భారముతో దేవుని యొక్క మందిరములో చేసే ప్రార్థన ఈ రాత్రి మనము తెలుసుకొని దేవుని పాదముల దగ్గర కూర్చొని ఏడ్చి ఉపవాసముండి దుఃఖముతో తమ హృదయములో ఉన్న పాపములను, ఒకవేళ దేవుని ఎదుట మేమేమైనా పాపము చేశామని ఒప్పుకుంటూ, తన తల్లిదండ్రులు ఏమైనా పాపము చేశారేమని ఒప్పుకుంటూ, తన ప్రజలు ఏమైనా పాపము చేశారేమని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి నెహెమ్యా గారు చేస్తున్న ఈ యొక్క ప్రార్థనలో, ఆయన చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం తెలుసుకోవాలి. ఏంటి ఈ సంగతి అనంటే, దేవుని సన్నిధికి భారముతో ప్రభు సన్నిధికి చేరాడంట. భారముతో వచ్చి దేవుని దగ్గర ఆయన చేసే ఒక ప్రార్థన ఏంటి అనంటే, హృదయమును తెరచి గుండెల నిండా భారముతో తన ప్రజల నిమిత్తమై దేవుణ్ణి వేడుకుంటూ, తన ప్రజలు చేసిన పాపములు బట్టో, తన పితరులు చేసిన పాపములను బట్టో పశ్చాత్తాపపడి హృదయము నిండా దుఃఖాక్రాంతుడై గుండెల నిండా భారముతో ప్రార్థన చేస్తూ ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. ఒక దైవ సేవకునిగా ఈ రాత్రి కాలపు వేళలో నేను మీతో ఒక మాట నేను సెలవిస్తూ అంటున్న మాట ఏంటంటే, గమనించండి,
ఎన్నో దినాలుగా మనం ఉపవాసం ఉంటున్నాం, ఎన్నో రోజులుగా ప్రభు సన్నిధికి మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అయితే ఈ రాత్రి ఒక విశేషమైనటువంటి ప్రార్థన మనము చేసేవారమై మనము చూడగలిగినట్లయితే నెహెమ్యా గారు తను చేసే ప్రార్థన కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలలో మనము కొంచెము వివేచించి ఈ హృదయంలో ఉన్న భారాన్ని ఏంటో మనం తెలుసుకోగలిగితే, నెహెమ్యా గారు కొన్ని విషయాలు మాట్లాడుతుంటాడు కదా. ఎందు నిమిత్తమో ఆయన ఉపవాసం ఉన్నాడో, ఎందు నిమిత్తమో తన జనుల యొక్క పాపాలు ఈయన ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాడో, ఎందుకు గుండెల నిండా భారముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి మనము గమనించినట్లయితే ఆ పై వచనములో చూడండి, 3వ వచనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో మొదటి విషయం ఏంటంటే, ఎందుకు నెహెమ్యా గారు ఉపవాసం ఉన్నాడు, ఎందుకు నెహెమ్యా భారము కలిగి ఉన్నాడు, ఎందుకు నెహెమ్యా తన జనులు చేసిన పాపానికి ఈయన భుజములపై వేసుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తూ హృదయ ఆక్రాందనతో హృదయ భారముతో ప్రార్థన చేస్తున్నాడో ఆ సంగతిని మనం గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి విషయాలలో ఎందుకు ఆయన ఉపవాసం ఉన్నాడో, ఎందుకు భారముతో అంత ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి మనం గమనిస్తానంట. మొదటి విషయాన్ని చూడండి, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారంట శ్రమలు పొందుతూ ఉన్నారంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా గారికి ఉన్న ఒక భారం ఏంటంటే, నెహెమ్యా గారి గుండెల్లో ఉన్నటువంటి ఒక భారభరితమైన ప్రార్థన ఏంటంటే మనం గమనిస్తూ అక్కడ అంటున్నాడు, ప్రజలంట చెరపట్టబడి ఉన్నారని గుర్తించాడు. ఈ రోజున మనం గమనించాలి, ఒక కుటుంబ జీవితంలోనే కావచ్చు, ఒక సంఘ పరిచర్యలోనే కావచ్చు, కన్నులేస్తే కాస్త మన ప్రపంచ దేశాలను లేక మన ప్రాంత ప్రజలను మనము కనులారా చూడగలిగినట్లయితే అనేక మంది జీవితాలలో అనేకమైన శ్రమల ద్వారా, అనేకమైనటువంటి బంధకముల చేత, అనేకమైన అలవాట్ల చేత ప్రతి మనుష్యుడు కూడా చెరపట్టబడిన వాడైపోతూ ఉన్నాడు. ఈరోజు ఒక భార్య అంటుంది, నా భర్త త్రాగుడికి పట్టుబడిపోయాడు, త్రాగుడి యొక్క బంధకములో ఉన్నాడని. మరొక సహోదరి చెప్తుంది, యవన కాలములో నా భర్త పాపానికి బానిసైపోయి ఎంతగా కన్నీళ్లు కార్చినా, ఎంతగా ఏడుస్తూ రోధిస్తూ ఆయన కాళ్ళ పట్టుకొని బతిమాలుడుతున్నా ఆ పాపము నుండి విడిపించబడలేకపోతున్నాడని కొందరు స్త్రీలు ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, నేటి ప్రపంచ జీవితంలో నేటి తరములోనంట ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితి మనము గమనించినట్లయితే పట్టబడిన వారై ఉన్నారు. కొందరు పాపానికి అలవాటు పడి పట్టబడ్డారు, కొందరు సుఖభోగాలకు అలవాటు పడి పట్టబడుతున్నారు, మరికొందరు వ్యభిచారపు మత్తులో పట్టబడుతున్నారు, కొందరు త్రాగుడికి బానిసలైపోయి పట్టబడుతున్నారు. పట్టబడి చెరపట్టబడి జీవితాలు పాడైపోతున్నటువంటి వారి నిమిత్తమై హృదయపూర్వకమైన భారము చేత నెహెమ్యా గారు ప్రతిష్టత కలిగిన వాడై ఉపవాస దినాన్ని చాటించుకొని తన జనులు చెరపట్టబడిన వారు విడిపించబడాలని భారముతో ప్రార్థన చేసి ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నాడంట. ఈ రోజున ప్రియ తల్లి, ప్రియ సహోదరులారా, ఈ వాక్యం ఆలకిస్తున్న మన జీవితాలలో ఒకవేళ నీ భర్త పట్టబడి ఉన్నాడేమో, ఒకవేళ నీ పిల్లలు మత్తులైపోతూ ఉన్నారేమో, ఒకవేళ ఏ సమస్యల చేత వారు పట్టబడి బయటికి రాలేక సతమతమైపోతున్నారో, అయితే ఒక విషయంలో మనము నెహెమ్యా గారు భారము కలిగినట్లుగా మన హృదయంలో మన కుటుంబం పట్ల భారముతో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. నెహెమ్యా గారు మొదటి విషయాన్ని, ఎందుకు ఆయన ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నాడో, ఎందు నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడో, ఎందు నిమిత్తము ప్రజల యొక్క పాపమును ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తున్నాడు అంటే, తను చూసిన తన జనులు, తను చూసిన తన ప్రజలు, తన యొక్క ప్రాంత ప్రజలు పట్టబడి ఉన్నారని అతడు చూచింట వారు విడుదల కొరకై నెహెమ్యా ఉపవాసమును ప్రతిష్ఠించాడు. ఈరోజు ఉపవాసాన్ని మనం ప్రతిష్ఠించుకోవటం మంచిదే కాదంటలేదు, కానీ ఆ ఉపవాస ప్రార్థనలో ఎవరైతే మన గ్రామములో పట్టబడి ఉన్నారో, త్రాగుడి చేత పట్టబడి ఉన్నారా, పాపము చేత పట్టబడి ఉన్నారా, సుఖభోగముల చేత
సుఖాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి అనుసరించక ఒకవేళ లోకములో త్రాగుడి చేత పట్టబడి ఉన్నారు, ఏ సమస్య చేత అయితే నీ పిల్లలు పట్టబడి ఉన్నారో, ఏ సమస్య చేత అయితే నీ ప్రాంతము పట్టబడి ఉన్నదో, మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థనలో మనము చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రజల విడుదల నిమిత్తమై మనను భారము కలిగి ప్రార్థించే వారమై ఉండాలి. హల్లెలూయా. రెండవ విషయాన్ని మనం చూస్తే నెహెమ్యా గారు చేస్తున్న ప్రార్థనలో మరొక విషయాన్ని అక్కడ అంటున్నాడు. శేషించబడిన వారు ఆ దేశములో బహుగా శ్రమలు పొందుతున్నారంట. ఈ రోజున చాలామంది కుటుంబాలలో విమోచించబడిన వారు ఒక పక్క పాపము నుండి, ఒక పక్క శాపము నుండి, ఒక పక్క మత్తు పానీయముల నుండి, ఒక పక్క వ్యభిచారపు మత్తులో నుండి విడిపించబడిన ప్రతి ఒక్కరు కూడా మరలా శ్రమలను అనుభవిస్తూ ఉన్నారని నెహెమ్యా గారు గుర్తించాడు. ఈరోజు ఏ వ్యక్తిని మనం చూసినా, ఎలాగున్నామని ప్రేమతో పలకరించినా, ఏం బాగున్నామని ఎప్పుడు చూసినా ఒకటి మా కుటుంబంలో శ్రమలు చోటు చేసుకుంటున్నాయి. శ్రమల చేత నెమ్మది ఉండట్లేదు, శ్రమల చేత బలహీనమైపోతున్నాం, శ్రమల చేత సంతోషము మా జీవితంలో కరువైపోతుంది, శ్రమ మా కుటుంబాలను పీడిస్తూ ఉంది. ఈ శ్రమల గుండము నుండి మేము బయటపడే విధానము ఎలా ఉందో గుర్తించలేక చాలామంది జీవితాలలో శ్రమలు అనుభవిస్తున్నారంట. ఆనాటి తరములో ఇంచుమించు 430 సంవత్సరాలు ఇశ్రాయేలీల ప్రజల యొక్క శ్రమల చేత నలిగిపోతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక వారు పితరుల మొదలుకొని కాలము వెంబడి కాలము, తరము వెంబడి తరము ఒక శ్రమ శ్రమమిటి శ్రమ పనులలో శ్రమ పడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి శ్రమల చేత వారు నలిగిపోతున్న కాలంలోనంట ఒకే ఒక్క భారముతో ఇశ్రాయేలీల సమాజం అంతా 2 చేతులెత్తి ఆకాశమందున్న దేవునికి మొర్రపెట్టారండి. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడలారా, ఒకవేళ నీ కుటుంబం పట్టబడి ఉన్నదేమో, ఈరోజు నీ కుటుంబము నిమిత్తమై భారము కలిగి ప్రార్థన చేసేవారమై ఉండాలన్నాడు. రెండవది మనం చూసినట్లయితే ఏ శ్రమల చేత అయితే ప్రజలు బాధించబడుతున్నారో, ఏ శ్రమ మనిషి జీవితాన్ని పాడు చేస్తుందో, ఏ శ్రమ మనిషి జీవితాన్ని కృంగదీస్తూ ఉందో, ఏ శ్రమ మనిషి జీవితమును దేవుని యొద్దకు రానివ్వకుండా నలిగిపోతూ ఉన్నారో, ఆ శ్రమలను చూచిన నెహెమ్యా వారి నిమిత్తమై చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఈ రాత్రి ఏ శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తున్నావేమో, ఏ శ్రమల గుండా మనము నలిగిపోతున్నావేమో, ఆ శ్రమలలో మనము ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించగలిగిన వారమై ఈ భారాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అక్కడ రాసిన మరొక విషయాన్ని కూడా మనం చదువుదాం. మూడవది, వారు నిందలను అనుభవిస్తున్నారంట. వారు నింద పొందుతూ ఉన్నారు. ఈ దినాలలో కూడా మనం ఎక్కడ చూసినా ప్రతి మనిషి జీవితంలో నిందలు ఏర్పడుతున్నాయి. ప్రతి మనిషిని నింద వేధిస్తూ ఉన్నది. ఒకరి మీద ఒకరు నింద, భార్య భర్త మీద నింద, భార్య పిల్లల మీద నింద, పిల్లలు తల్లిదండ్రుల మీద నింద. ఎక్కడికి వెళ్ళినా నిరుపయోగమైనటువంటి బ్రతుకుతూ కూడా యథార్థముగా ఉన్నవారి జీవితాల్లో, సంతోషముగా ఉన్నవారి జీవితాల్లో, ఆనందాన్ని కొనసాగిస్తున్న వారి జీవితాల్లో కూడా అంట కొన్ని ప్రాంతాలలో, కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులను బట్టి నిందలను మనము అనుభవించవలసిన వారమై ఉంటున్నాం. ఏ నేరము నేను చేయలేదండి, కానీ అన్యాయముగా నా మీద నిందను మోపిన వారై ఉంటున్నా. నిజమే, ఈనాడు ప్రతి మనిషి జీవితం భార్య భర్త మీద నిందిస్తుంది, భర్త భార్యను నిందిస్తున్నాడు, కుటుంబంలో ఒకరిని ఒకరు నిందల పాలైపోతున్నారు. ఆ నిందలను చూచిన నెహెమ్యా గారు కూడా అంటున్నాడు కదా, వారి నిమిత్తము ప్రజలు నిందల నుండి విడిపించబడుట కొరకై వారి నిమిత్తమై ఉపవాస దినమును ప్రతిష్ఠించాడు. వారి నిమిత్తమై భారము కలిగి ఉన్నాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఆలకిస్తున్న మనందరి జీవితాలలో ఈ భారము ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఈ భారము ఎప్పుడైతే మనము ప్రతిష్ఠించుకుంటామో, ఈ భారము చేత ఎప్పుడైతే యేసయ్య సన్నిధిని మనము సమీపించగలుగుతామో, ఆయన మనకున్న ప్రతి భారములను తొలగించి మన మనస్సుకు, మన కుటుంబములకు విశ్రాంతిని కలగజేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన సహోదరులారా, మనము కలిగి ఉండవలసిన భారం ఒకటై ఉన్నది, కానీ మనుషుడు కలిగి ఉన్నటువంటి భారము వేరయ్యున్నది.
కానీ మనము అనుభవిస్తున్న భారము ఒకటైతే, సంఘములో మనకు పోరాడుతున్న పరిస్థితులను బట్టి, మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, మనల్ని పీడిస్తున్న శ్రమలను బట్టి, మన కుటుంబాలే కావచ్చు, మన సమాజమే కావచ్చు, బంధకములను ఉన్నటువంటి వారి నిమిత్తమై భారము కలిగిన నెహెమ్యా వలె దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించవలసిన భారము నేటి దినములలో సంఘం మీద దేవుడు ఏర్పరిచున్నాడు. ఈ భారమును మోయిచు అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనమును మనం చూసినట్లయితే, అక్కడ పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. ఏమంటున్నాడో అక్కడ చదివితే అంటున్నాడు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనములో, సంఘములను గూర్చిన చింతయు నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నదంట. ఏ భారము కలుగుచున్నది? సంఘము పట్ల దైవ సేవకుడికి ఒక భారం ఉంది. ఒక విశ్వాసికి సంఘము పట్ల భారం ఉండాలి. భారము లేని వారై వస్తూ వెళ్ళిపోతూ ఉన్నావేమో, భారాన్ని భరించలేని వారమై వెళ్ళిపోతూ ఉన్నావేమో, కుటుంబ భారమే మనం భరించలేకపోతే, కొందరు అనుకుంటున్నాడు సంఘములో భరించవలసిన భారము కూడా మన భుజముల మీద మోపబడి ఉందంటున్నాడు. అపోస్తుడైన పౌలు గారు చెప్తుంటాడు కదా, సంఘముల గురించిన భారము దినదినము నా గుండెల్లో అది నిరంతరము కలుగుచూ ఉన్నదంట. ప్రియమైన తల్లులారా, సహోదరులారా, ఈ వాక్యం ఆలోకిస్తున్న మన జీవితాల్లో భారాన్ని మనం కలిగిన వారమై ప్రార్థించినప్పుడంట, మనం భారముతో ఉన్నప్పుడు దేవుని పాదాల దగ్గరకు మరింతగా మనము సమీపస్తులం అవుతాం. భారము ఎప్పుడైతే మన జీవితాల్లో కలిగి ఉంటుందో, ఆ భారమును బట్టి దేవుణ్ణి మనము సమీపించి ఆయనతో సన్నిహితమైన సంబంధముతో, ఆత్మీయ అనుబంధముతో మరింతగా దేవునికి దగ్గరయ్యే కృప కలగజేస్తుంది ఈ భారం. నెహెమ్యా గారు చేసిన తన ప్రజలు పాడైపోతున్న వారిని చూచి, తన ప్రజలు శ్రమలో ఉన్న వారిని చూచి, తన ప్రాంతము చెరపట్టబడినటువంటి పరిస్థితిని చూచి, తన జనులు నిందల చేత, శ్రమల చేత, అవమానముల చేత భరించబడుతున్న వారిని చూచంట నెహెమ్యా గారు ఏం చేశారంటే, ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని వారి నిమిత్తమై భారముతో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నీ కుటుంబం పట్ల నీకు భారం ఉందా? అన్నా, మా కుటుంబం పట్ల భారం లేకపోవటం ఏంటి? పిల్లలను చక్కగా చదివించుకుంటున్నాం, వారికి కావలసిన వస్తువులే, పుస్తకాలే, బుక్సే కావచ్చు, వారికి కావలసిన వస్త్రాలే కావచ్చు, వారికి కట్టవలసిన ఫీజులే కట్టవచ్చు. భారము ఉండబట్టే కదా పిల్లలను చదివిస్తుంది. భారం ఉండబట్టే కదా ఎండనక వాననక కష్టపడుతూ రాత్రింబవళ్ళు ప్రయాసపడి కుటుంబాన్ని పోషించుకుంటుంది అంటున్నారేమో. భారము ఒక పక్క కుటుంబాన్ని ఎలాగైతే మనం పోషించుకుంటున్నామో, భారముతో ఎంతగా నీ పిల్లల కొరకు నువ్వు కష్టపడుతున్నావో, అదే భారముతో యేసయ్య అంటున్న మాట ఏంటంటే, నెహెమ్యా గారి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్న విషయాన్ని, నీ భర్త ఏ బంధకములలో ఉన్నాడో ఆ బంధకముల నుండి అతను బయటికి తీసుకురావడానికి ప్రభు పాదముల దగ్గర మనం భారముతో ప్రార్థించాలి. నీ పిల్లలు ఏ శ్రమల గుండా వెళుతున్నారో, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో నీవు చెయ్యని కార్యానికి, నీవు చెయ్యని పనులకు, నీవు చెయ్యని పనులను బట్టి ఎవరైనా నీ మీద నిందలు వేసినట్లయితే, ఆ నిందలను భరించలేకపోతున్నప్పుడంట మన గుండెలతో భారముతో నింపబడిన వారమై దేవునికి ప్రార్థన చేయాలన్నాడు. ఇక 4వ విషయాన్ని మనం చూస్తే, నెహెమ్యా గారు ఎందు నిమిత్తము ఉపవాస ప్రతిష్ఠించుకొని ఎందు నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు అక్కడ గమనించినట్లయితే, యెరూషలేము గుమ్మములంట కాల్చబడ్డాయంట, ప్రాకారాలు పడిపోయాయి. ఈరోజున ప్రతి మనిషి జీవితం ఎంతగా కట్టబడుతున్నదో, ఎంతగా ఒకవేమిటి ఒక విషయంలో ఒకరిని కట్టుకుంటూ ప్రయాణము చేస్తున్నామో, కట్టబడుతున్న ప్రతి సమయంలోనంట ఏదో ఒక టైంలో పడిపోతానే ఉన్నాం. విశ్వాసములో పడిపోయేవారు, ప్రార్థనలో పడిపోయేవారు, దేవుని సన్నిధికి క్రమముగా వస్తూ మధ్యలో ఆగిపోయి పడిపోయేవారు, మత్తు అలవాట్లకు బానిసలైపోయి పడిపోయేవారు.
ఈరోజు పడిపోయిన ప్రాకారముల గురించి నెహెమ్యా దేవుని పాదముల దగ్గర భారముతో ప్రార్థన చేస్తున్నాడట. ఈ రోజున ఎంతమంది ఆధ్యాత్మిక జీవితాలలో విశ్వాసములు పడిపోతున్నారో, ప్రార్థనలో పడిపోతున్నారో, భక్తిహీనమైన కార్యాలు చేస్తూ భక్తులు పడిపోతున్నారో, ఆసక్తి విషయంలో పడిపోతున్నారో, దేవుని పరిచర్య పట్ల ఆ వైరాగ్యాన్ని వదిలిపెట్టేసి పడిపోతున్నారో, ఎక్కడ పడిపోతున్నామో ఆ పడిపోయిన స్థితిని గురించి మరలా కట్టుకోగలిగిన స్థితిలో మనం లేవనెత్తి విశ్వాసముతో భారముతో ముందుకెళ్ళి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు పడిపోయావా? ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోతున్నావో, ఏ అంశములలో నువ్వు కృంగిపోతున్నావో, పడిపోయిన ప్రాకారములను కట్టడానికి, పడిపోయినటువంటి పరిస్థితులను మరలా తిరిగి లేవినెత్తి బాగు చేసుకోవడానికి నెహెమ్యా ప్రతిష్ఠించుకున్నాడు తన జీవితాన్ని దేవుని పాదాల దగ్గర. భారముతో నింపబడ్డాడు. యేసయ్య సన్నిధిలో ప్రార్థించుతూ, ప్రభువా, చెరపట్టబడిన నా ప్రజలను విడిపించండి. వారు శ్రమల మధ్యలో వాళ్ళు నలిగిపోతున్నారయ్యా. ఆ శ్రమల నుండి నా ప్రజలను విడిపించండి. నా ప్రజల నిందల మధ్య, అవమానాల మధ్య కృంగిపోతూ ఉన్నారు. పడిపోయిన ఈ ప్రాకారములను, కాల్చబడిన గుమ్మముల విషయములో తిరిగి మరలా కట్టుకోవడానికి నీ కృపచేత మమ్మలను బలపరచమని నెహెమ్యా ప్రార్థించి భారముతో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఈ భారం ఈ రోజున ప్రతి వ్యక్తి జీవితంలో కలగాలి. భారము చేత మనం ప్రభు పాదాల దగ్గర చేరినప్పుడు గుండెల నిండా సంఘ భారం, కుటుంబముల భారం, ఏ భారము చేత అయితే మనం ఇక్కడికి వచ్చామో, మనకున్న భారము కంటే దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో భారము చేత నెహెమ్యా వలె ప్రార్థన చేసేవారమై ఉండాలంట. మరొక సంఘటన మనం చదువుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుని ప్రార్థించేద్దాం. ఆహాబు భోజనము చేయబోయేను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునిను. హల్లెలూయా. ఇక్కడ రెండవది మనం చూసినట్లయితే భారముతో ప్రార్థించినటువంటి దైవజనుడైన ఏలియా. ఆహాబు రాజుతో అంటున్నాడు, దేశమంతా భయంకరమైన కరువుల చేత మ్రగ్గిపోతున్నారు. ప్రజలు నీళ్లు లేక, దప్పికల చేత, కడుపార ఆహారం లేక వారు కృషించి పాడైపోతూ శిథిలమైపోయే పరిస్థితులకు వారు ఎదిగారు. వారు ఏం చెయ్యాలో వారు పడిపోతున్నారు. వారి జీవితాలు ఆకలి చేత చచ్చిపోయేటట్లుగా ఉన్నారు. కరువు భయంకరంగా ఉంటుందని ఆహాబు రాజు ఏలియాతో అడుగుతున్నప్పుడంట, ఏలియా ఆహాబుతో అంటున్నాడు, నీవు వెళ్ళి చక్కగా భోజనము చేయండి. రాజా, మీరు వెళ్ళి భోజనం చేయండి. దేవుడు తన సన్నిధిలో నుండి ఈ రాత్రి ప్రార్థన ఆలకించి ఆయన అనుగ్రహించవలసిన కృప ఎప్పుడు మనలను దాటిపోదని ఆహాబు రాజుకు ఏలియా ప్రకటన చేశాడంట. నువ్వు వెళ్ళి భోజనం చేయమంటే రాజు వెళ్ళి భోజనం చేస్తున్నాడు. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి ఎక్కాడంట. కర్మేలు పర్వతం ఎక్కి కర్మేలు పర్వతములు ఏం చేస్తున్నాడు? మోకాళ్ళను వంచి తల మోకాళ్ళ మధ్యలో పెట్టి ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? ప్రభా, ఏ ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారో, ప్రజలు ఏ సమస్యల చేత కృషించిపోతూ ఉన్నారో, ఏ ప్రాంతంలో కరువు భయంకరంగా ఉన్నదో, ఎక్కడ పరిస్థితులు అల్లకల్లోలం అయిపోతున్నాయో, అక్కడ ఎండిపోయిన భూముల మీద, ఎండిపోయినటువంటి ప్రాంతాల మీద వర్షమును పంపించమని ఏలియా భారము చేత తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని తన ప్రజల కొరకే చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఎండిపోతున్నామో, ఎక్కడ కరువు సమస్యల చేత కృంగిపోతున్నామో, ఎక్కడ బలహీనమైన పరిస్థితుల్లో మనము నేల మట్టుకు ఒరిగిపోతున్న మన జీవితాలను తిరిగి లేవనెత్తి మరలా కట్టగలిగిన సమర్థుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏలియా రోషముతోనూ ఏలియా భారముతోనూ ఆహాబు రాజుతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి భోజనము చేయి. ఆకాశమందున్న దేవుని ఎదుట భారముతో ప్రార్థన చేయటకు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంటంట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా గారికి ఉన్న ఈ భారము
సంఘములో ఉన్న ప్రతి విశ్వాస జీవితంలో కూడా కలగాలి. ఏదో వస్తున్నాం, 2 పాటలు పాడుకుంటున్నాం, 2 మాటలు వింటున్నాం, కూర్చొని వెళ్ళిపోతున్నాం, ఇది కాదండి. మన భక్తి కలిగిన జీవితంలో గుండెల్లో ఒక భారం ఉండాలి. నెహెమ్యా ఎందుకు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నాడంటే పడిపోయిన ప్రజలను లేవనెత్తడానికి, చెరపట్టబడిన ప్రజలను ఆ బంధకాల నుంచి విడిపించబడడానికి, శ్రమల మధ్య, నిందల మధ్య, అవమానాల మధ్య నలిగిపోతున్న తన ప్రజలకు విమోచన కలగచేయడానికంట నెహెమ్యా రోషము కలిగి ఆ ప్రజల పట్ల భారముతో వారు చేసిన పాపములను బట్టి ఈయన ఒప్పుకుంటూ దేవుని పాదముల దగ్గర నెహెమ్యా గారు ప్రార్థన చేసి భారము చేత పడిపోయిన వాటిని మరలా తిరిగి కట్టగలిగాడండి. ఈరోజున సంఘములో కూడా మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే దేవుడు మనకు అప్పగించిన భారం ఏంటో అది రాత్రి మనము గ్రహించి దాన్ని మనము గుర్తించి ఆ భారముతో మనము కూడా నెహెమ్యా వలె దేవుని పాద సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే, నెహెమ్యా పక్షముగా నిలిచిన దేవుడు, నెహెమ్యా ప్రార్థన ఆలకించిన దేవుడు, నెహెమ్యా ప్రార్థనకు ప్రతిష్టత కలిగిన ఆ ప్రభు ప్రార్థన ఆలకించిన దేవుడై నెహెమ్యా పక్షముగా ఏం చేశాడంటే తిరిగి తన ప్రజలను, తిరిగి తన ప్రజల శ్రమలను, తిరిగి తన ప్రజల నిందలను, పడిపోయిన ప్రాకారాలను నెహెమ్యాను దేవుడు బలపరిచి మరలా లేవనెత్తి కట్టించినట్లుగా ఈ రోజున ఈ రాత్రి కాలపు వేళ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, ఎక్కడ నువ్వు పడిపోయావో, ఏ శ్రమల చేత నువ్వు బంధించబడ్డావో, ఏ పాపపు బంధకాలు, ఏ త్రాగుడు బంధకాలు, ఏ సుఖభోగాలు, ఏ వ్యభిచారపు కట్ల చేత బంధించబడ్డారో ఆ బంధకముల నుండి బయటికి రావడానికి నెహెమ్యా వలె భారముతో ఉపవసించి ప్రతిష్ఠించుకొని ఆయన పాదముల దగ్గర మనం ప్రార్థన చేయగలిగితే నెహెమ్యాకు తోడై నెహెమ్యాను బలపరిచి నెహెమ్యా పక్షముగా దేవుడు తన కార్యములను సఫలపరచినట్లు ఈ రాత్రి దేవుడు మన పక్షముగా కార్యములను సఫలపరిచి నెరవేర్చగలిగిన వాడు. అదే విధముగా ఏ భారము చేత అయితే అహాబు రాజుతో ఏలియా అంటున్నాడు, ఏ ప్రజలైతే ఇదిగో కరువుల చేత వేధించబడుతున్నారో, ఏ ప్రజలైతే శ్రమల చేతన బంధించబడ్డారో, ఏ ప్రాంతం అయితే కరువు చేత ప్రజలు క్షీణించిపోతున్నారో వారి జీవితాలను మరలా తిరిగి కట్టుటకు నిరంతర స్తోత్రార్హుడైన దేవుని కంట ఏలియా భారముతో కర్మేలు పర్వతమునకెక్కి భారముతో తల మోకాళ్ళ మధ్యలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఈ భారం మనకు ఉండాలండి. ఈ భారముతో మనము దేవుని పాదాల దగ్గర ప్రతిష్ఠించుకోవాలి. ఈ భారముతో దేవుని దగ్గర మనం ప్రార్థన చేయగలిగితే నెహెమ్యాను బలపరిచి కట్టిన దేవుడు ఏలియాను బలపరిచి ఆ ప్రాంతాన్ని ఆశీర్వాదకరముగా వర్షమును కురిపించి తిరిగి ప్రజలు పంటలు వేసుకొని సమృద్ధిగా జీవించడానికి దేవుడు ఏ రీతిగా కృప చూపించాడో ఈ రాత్రి కాలపు వేళలో మన భారం ఒకటై ఉండాలి, మన దర్శనం ఒకటై ఉండాలి, మన ప్రార్థన ఒకటై ఉండాలి. ఏంటి తెలుసా, ఈ రాత్రి ఈ ప్రాంతంలో ఎందరైతే పట్టబడి ఉన్నారో పట్టబడిన ప్రజల నిమిత్తమై ఏం చేయాలంటే మనం భారముతో ప్రార్థించాలి. ఎందరైతే శ్రమల మధ్య నలిగిపోతున్నారో, భార్య భర్తకు చెప్పుకోలేక, పిల్లల తల్లిదండ్రులకు చెప్పుకోలేక, కుటుంబాలకు చెప్పుకోలేక, కుటుంబ రక్త సంబంధులకు కూడా చెప్పుకోలేక, శ్రమల మధ్య నిందల మధ్య సతమతమైపోతూ ఎవరికి చెప్పుకోలేని వేదనకరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్నారో అట్టి వారి కొరకు నెహెమ్యా వలె మనము కూడా దేవునికి చేతులెత్తి ప్రార్థించవలసిన వారమైన, ఎవరి జీవితాలైతే చక్కగా ప్రార్థనకు వస్తూ చక్కగా ప్రభువుని నమ్ముకొని మరలా ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రార్థనకు వస్తూ కూడా మరలా లోకములు పడిపోతూ మరలా సినిమాలకు బానిసలైపోయి, మరలా సీరియళ్లకు బానిసలైపోయి, మరలా త్రాగుడికి బానిసలైపోయి, మరలా పాపానికి బానిసలైపోయి దేవుని సన్నిధికి వస్తూ పడిపోతున్నారో పడిపోతున్న ప్రజల నిమిత్తమై తిరిగి నాయన వారి ఆత్మలను రక్షించండి, అగ్నిలో నుండి లాగినట్లు నీ ప్రజలను మరలా లేవనెత్తి నీ సన్నిధిలో వారిని ప్రతిష్ఠించమని చేతులెత్తి ప్రార్థించవలసిన భారము దేవుడు మన మీద పెట్టాడు. హల్లెలూయా. ఆ భారముతో ఈ రాత్రి మనము మోకాళ్ళు బలపరుచుకుని ఆ భారముతో ఏలియా వలె, నెహెమ్యా గారి వలె, అపోస్తుడైన పౌలు గారు ఆ కొరింథీ పట్టణమును గురించి అనేక సంఘాల గురించి ప్రతిదినం అంట ఈ భారము ఎంతగా ఆయన హృదయంలో కలుగుతూ ఉందో చింతతో పడుతున్నాడంట, బాధపడుతున్నాడంటండి. నిజమే, ఈరోజు దైవ సేవకుడు పడే భారము విశ్వాసి గుర్తించట్లేదు.
ఒక దైవజనుని గుండెల్లో ఎందుకు ఉపవాస దినాలను ప్రతిష్ఠించారో అది గుర్తించగలిగిన సంఘమైతే, అది గుర్తించగలిగి సేవకునితో పాటు సంఘము నిలవబడి నెహెమ్యా వలె చేతులెత్తి, ఏలియా వలె తల మోకాళ్ళను మధ్యలో పెట్టుకొని అపోస్తలుడైన పౌలు వలె సంఘముతో భారముతో ప్రార్థన చేయగలిగినట్లయితే మన ప్రాంతము దేవుని కృపచేత రక్షించబడుతుంది. మన ప్రాంతము తిరిగి కట్టబడుతుంది. మన ప్రాంతము అనేక మంది క్రైస్తవ సమాజముగా పాపములో ఉన్నవారు దేవుడు తన సన్నిధికి పిలిపించి తన కడవరి ఉజ్జీవము చేత సంఘాన్ని నింపి తన రాక కొరకై సిద్ధపరచబడిన సంఘముగా దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘాలను సిద్ధపరుస్తాడు. ఆ స్థితి కలిగి ఉండుటకు ఒకే ఒకటి, ప్రార్థనకి ఏ రీతిగా ఆసక్తితో మనం వస్తున్నామో అదే వచ్చిన మనము నెహెమ్యా గారి వలె భారముతో ఉపవాస ప్రార్థనని ప్రతిష్ఠించుకున్నాం. ప్రార్థన చేసేవారమై ఉండాలి. ఏలియా వలె తన ప్రజల కొరకై, తన ప్రాంత ప్రజల కొరకై క్షీణించిపోతున్న తన ప్రజలను దేవుడు కట్టుటకు తాకాలను మోకాళ్ళ మధ్యలో తల వంచి ప్రార్థించినట్లుగా ఈ భారము అపోస్తలుడైన పౌలు గారు సంఘముల గురించిన భారము ఏ రీతి కలిగి ఉన్నాడో ఈ భారము మనమందరము కలిగి ప్రభు పాదాల దగ్గర మోకరించుతాం. తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ భారభరితమైనటువంటి సేవలో, ఈ శ్రేష్టమైన దేవుని మహిమ కలిగిన సన్నిధిలోకి వచ్చిన మనమందరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా హృదయ